సరే, ఇంకోటి గత 2 రోజుల నుంచి కూడా బాయ్‌కట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు తెలిపింది. యుద్ధ టైంలో ఆయుధాలు పంపించింది, ఆర్థిక పరంగా కూడా హెల్ప్ చేసిందని చెప్పేసి ఇప్పుడు బయటపడింది. దాన్ని పెద్ద ఎత్తున ఇండియా కూడా వ్యతిరేకిస్తుంది. అంటే టర్కీ ఒక ద్రోహం చేసిందా ఇండియాకి? ఎందుకంటే టర్కీలో కూడా భూకంపం వచ్చినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది ఇండియా, చాలా హెల్ప్ కూడా చేసింది. అటువంటి కృతజ్ఞత భావం ఉండాల్సింది పోయి నువ్వు పాకిస్తాన్కి ఎలా హెల్ప్ చేస్తావు అని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. మరి బాయ్కట్ టర్కీ పేరుతో ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. టర్కీని బాయ్కట్ చేయొచ్చా? టూరిజం పేరింగ్ కానీ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మేము షూటింగ్ జరుపుకోమని కూడా చెప్పడం చూస్తాం. ఏం జరుగుతుంది? ఎందుకు మద్దతు తెలిపింది టర్కీ? అంటే ఈ సంఘటనలు జరుగుతుంటాయి చరిత్రలో, రకరకాలు జరుగుతుంటాయి. టర్కీ అనేది ఒక స్వతంత్ర దేశం. మీరు సహాయం చేసి ఉండొచ్చు మీరు, కానీ మనం సహాయం చేసినంత మాత్రాన వాళ్ళ విదేశీ విధానం ఏముండాలి అని మనం నిర్ణయించలేము. ఓకే, అంటే ఎవరన్నా నాకు సహాయం చేస్తే అతనికి కృతజ్ఞత భావం ఉండాలి. కానీ నేను మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తాను, మీరేం చెప్పాలో మీరేం చెప్పకూడదు అని నేను చెప్తాను అంటే మీద అవుతుందో అది సహాయం చేశాను కాదు. ఒక దేశానికి ఒక కష్టాలు ఉన్నప్పుడు మేము సహాయం చేస్తాం. మేము అప్పుడు సహాయం చేశాం కాబట్టి మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని చెప్పడం అనేది సరైన మారల్గా నైతికంగా మీ వైపు నిలబడ్డాం కాబట్టి మీరు కొంత న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్ కాకుండా మీరు పాకిస్తాన్కు మద్దతు చేస్తున్నారంటే మరి టర్కీలో ఒక సెక్షను వాళ్ళు సపోర్ట్ చేస్తే మొత్తము మీరు లేదా టర్కీ ప్రభుత్వం ఒకళ్ళు మద్దతు ఇవ్వతే ప్రజల ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే అది ముస్లిం దేశం ఎంత కాదన్నా ఆ ఇస్లాం మతం అవి ఉన్నాయి కనుక నేను అనుకున్నట్టే ఈ టర్కీ విషయంలో భారతదేశంలో మనం ఐ థింక్ ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ చేసి మాట్లాడాం. అంటే వాళ్ళు మాట్లాడడానికి లేదు, వాళ్ళ సినిమాలు బైకాట్ చేయాలి మనం ఏదంటున్నా కూడా అదొక స్వతంత్ర దేశంగా ఇంకో దేశంకు మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు ఇచ్చినంత మాత్రాన ఇవాళ భారతదేశంలో అంతర్యాక్ కావాల్సిన అవసరం లేదు. తర్వాత రెండవది ఏమిటంటే సహాయం చేసిన వాళ్ళు ఎలా ఉండాలంటే మీకు సహాయం చేసినా మీరు ఇలా చేస్తున్నారు అనే వరకు మాత్రం ఆగాలి. కానీ మీరు మొత్తం మేము బైకాట్ చేస్తాం మేము అది చేస్తాం అంటే అన్ని దేశాలకు స్వతంత్రంగా ఉంటాయి. మనం ఇప్పుడు బంగ్లాదేశ్కు సపోర్ట్ చేస్తాం. బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తే ప్రపంచం అంతా అనొచ్చు మీరు అసలు బంగ్లాదేశ్కు ఎట్లా సపోర్ట్ చేశారు. అది ఒక స్వతంత్ర దేశంగా మనము బంగ్లాదేశ్కు ఒక సపోర్ట్ ఇచ్చినాం. టర్కీ అయినా ఇంకే దేశమైనా ఒకరొకరికి పాలసీ ఏదైతుందో దానికి ఇంటర్నల్ కంపల్షన్ చాలా ఉంటాయి, అంతర్జాతీయంగా చాలా ఉంటాయి. కనుక టర్కీని పూర్తిగా ఇవాళ మన దేశంలో మీడియా వాళ్ళు జెండాను పాకిస్తాన్ జెండా పెట్టుకున్నారు, పాకిస్తాన్కు మద్దతు ఇచ్చారంటే ముస్లిం దేశాల్లో అట్లా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కనుక నేను కూడా కొంచెం అది ఓవర్ రియాక్షన్ అనిపించింది నాకు. టర్కీ విషయంలో మనం కొంచెం అతిగా స్పందించామని అనిపిస్తుంది. అంటే మనం సహాయం చేసినప్పుడు సహాయం తిరిగి చేయకపోయినా పర్లేదు, కానీ మనల్ని నాశనం చేసే విధంగా శత్రువులకు సహాయం చేయడం అంటే మనకి వాళ్ళు చేసింది ఏమిటి? అసలు పాకిస్తాన్కు మద్దతుగా పాకిస్తాన్ జెండా చూపించారని ఒకటి, పాకిస్తాన్ సైన్యానికి కొంత మద్దతు ఇచ్చారని మనము ఆరోపిస్తున్నాం. అది ఎంత వాస్తవం కానీ మొత్తం మీద మనం ఆరోపిస్తున్నాం. డ్రోన్లు కూడా కనుక మన దేశంలో ప్రజలందరూ కూడా టర్కీ వాడు సపోర్ట్ చేస్తాడా అని మనము విమర్శిస్తున్నాం. కానీ టర్కీ దేశానికి దానికంటూ విధానం ఉంటుంది. అది చేయవలసింది కాదు, అది వాళ్ళు కొంత న్యూట్రల్గా ఉంటే ఆ దేశానికి మంచిదే. కానీ వాడు స్టాండ్ తీసుకున్నాడు. దానికి మన దేశంలో అంతా దానికి రియాక్ట్ అయిపోయి టర్కీ మీద పెద్ద ప్రచారం చేసి నేను అనుకోవడం ఏంటంటే ఈ సంఘటనలో అటు ట్రంప్ యొక్క ఇంటర్ఫియరెన్స్ గురించి కానీ దాని గురించి కూడా దేశంలో చాలా విపరీతంగా చర్చ జరిగింది. రెండవది టర్కీ విషయంలో కూడా వాళ్ళు తీసుకున్న స్టాండ్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఈ చర్చలు ఇప్పుడు చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తారు. మీరు చైనా సపోర్ట్ చేస్తుందని మీరు మొత్తం దేశం అంతా చేస్తే చైనా వాడు బలవంతుడు కాబట్టి వాడు అటువైపు ఉన్నాడు. మనము ఆ చైనా వాడు ఆ స్టాండ్ తీసుకోవడానికి లేదని మనం అన్నా కూడా అది చైనా దేశం యొక్క స్టాండ్ తీసుకోకపోతే బాగుండేది అనేది. అంటే అన్ని దేశాలు కూడా కాస్త ఒక ఘర్షణలో ఉన్నప్పుడు కాస్త నిష్పక్షపాతంగా ఉండి ఘర్షణ నివారించడానికి ప్రయత్నం చేయడము ప్రపంచ రాజకీయాలకు మంచిది, శాంతి కూడా అది మంచిది, ఒక విశాలమైన దృక్పథం చూస్తుంది. కానీ ఒక్కొక్కదే ఈ రాజకీయాలు, ఒక్కొక్క దేశం యొక్క రాజకీయాలు అంతర్గతంగా ప్రజాభిప్రాయాలు, మత విశ్వాసాలు, తర్వాత వాళ్ళ ఆర్థిక విధానం ఎన్నింటి మీద ఆధారపడింది ఫారిన్ పాలసీ. కనుక మనము వాళ్ళని అభిశంసన చేసి అక్కడ ఆగితే సరిపోయేది, కానీ ఇంత చర్చ జరగవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే,
సార్ ఈ కాల్పుల విరమణ తర్వాత అటు పాకిస్తాన్ రియాక్ట్ అయిన తీరు చూస్తే, అంటే ఇండియా రియాక్ట్ అయింది, పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. వాళ్ళు గెలుపు సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో పెద్ద ర్యాలీలకు నిర్వహించి ఈ యుద్ధంలో మేమే గెలిచామని చెప్పేసి కూడా బహిర్గతంగా కూడా ప్రకటించేసుకున్నారు. ఇటు మోదీ గారు కూడా మాట్లాడారు, ఈ యుద్ధం మనమే గెలిచామని ఆయన కూడా చెప్పడం చూస్తున్నాం. అంటే ఓవరాల్ గా పాకిస్తానే కాళ్ళబేరానికి వచ్చింది అన్నది ఒక వాస్తవం ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు అనేది ఒక పెద్ద చర్చగా మారింది. దీని గురించి ఏం చేస్తారు సార్? పాకిస్తాన్ కూడా కొంత ఆర్థికంగా కొంత ఇబ్బందులు, చాలా అన్స్టేబుల్ ఉంది. అన్స్టేబుల్ ఉన్నప్పుడు యుద్ధము వాతావరణం వచ్చినప్పుడు రాజ్యము ఆ యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు భారతదేశం వాళ్ళకు ధ్వంసం చేశామనేది చెప్పుకుంటున్నారు, అక్కడ ఏం ధ్వంసం చేయలేదు, ఏం లేదు అని చెప్తుంటారు. యుద్ధ కాలంలో చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా ప్రచారంలో ఉంటాయి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. యుద్ధం నుంచి మనకి ఎప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు, తర్వాత కాలంలో వాస్తవాలు తెలుస్తాయి. కనుక పాకిస్తాన్ ప్రజలు డిమారలైజ్ అవుతారు కదా, యుద్ధంలో కొంత నష్టం జరిగితే డిమారలైజ్ అవుతారు. కనుక ప్రజల యొక్క మొరల్ను కాపాడుకోవడానికి మనం ఏం కాలేదని ప్రజలను మొబిలైజ్ చేస్తాం. ఇప్పుడు మనం చైనాతో యుద్ధం జరిగినప్పుడు 1962లో మనం చాలా దెబ్బతిన్నప్పుడు మేము ఇంకప్పుడు విద్యార్థులు పెద్ద ప్రొసెషన్ తీసాం దేశవ్యాప్తంగా. మేమైతే పెద్ద ప్రొసెషన్ హైదరాబాద్లో తీసాం. అంటే అది యుద్ధంలోనే కాస్త మనకు నష్టం జరిగింది. కానీ మన అందరం కూడా యుద్ధంలో నష్టం జరిగిన అసలు వాడిని మనం ఇంకా యుద్ధం చేయాలి, వాడిని ఓడగొట్టాలి, చైనాను తిట్టడము, తర్వాత చెవెన్లా అయిన స్లోగన్స్ ఇస్తూ మేము తిరిగాం. అది ప్రతి దేశము పాటించేటువంటి పద్ధతి. ఓడిపోయినా ఎవరైతే ఓడగొట్టారో వాడి కోపం మీద ఉన్న ప్రొసెషన్ తీస్తారు, గెలిస్తే గెలుపు ప్రొసెషన్స్. కనుక మన దేశంలో కూడా చాలా చోట్ల ఉత్సాహం, కొంత మనం యుద్ధంలో గెలిచామనేటువంటి ఫీలింగ్ ఉంది. వాళ్ళు యుద్ధంలో ఓడిపోయిన దేశం కూడా ప్రజలందరికీ మనం ఓడిపోయాము అయ్యో అని చెప్పదు. మనం ఓడిపోలేదు, వాడు చేశాడు, మనకు నష్టం చేశాడు, ఎన్నడైనా మనం ఇచ్చేయాలి, మనం అంత ప్రజలందరం ఒకటని ప్రొసెషన్ తీసి జనం యొక్క మొరేల్ను కాపాడతారు. ఈ అన్ని దేశాలు చేసే పని అది పాకిస్తాన్ కూడా చేసింది. సింధు నది మీద వాడు చాలా ఆధారపడింది. మనకు ఒక అగ్రిమెంట్ ఉంది. తర్వాత అంతర్జాతీయ జల వివాదాల విషయంలో కూడా అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి, అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి. కనుక పాకిస్తాన్ వాళ్ళు రాయడం అంటే వాళ్ళు ఈ యుద్ధ నేపథ్యమే కాదు, కానీ అంతర్జాతీయ సూత్రాల ప్రకారం నీళ్లను ఆపడానికి, నీళ్ళ అగ్రిమెంట్స్ విషయంలో దేశాలు ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి ఒకటి ఉంది. ఎందుకంటే మన దేశంలో కూడా వేరే దేశాల నుంచి నీళ్లు వస్తున్నాయి, నేపాల్ నుంచి వస్తాయి, రేపు ఇది చెప్పి వాడు మీ దేశానికి మేము నీళ్ళు ఆపుతామని అన్నారు అనుకోండి, అది నీళ్ళు అనేవి అది మనిషి ప్రాణానికి సంబంధించింది, మనిషి జీవికి సంబంధించింది. కనుక ఒకవేళ ఇది జరిగినా, ఈ ఘర్షణ జరిగినా పాకిస్తాన్ ప్రభుత్వం అదే చేస్తుంది, రాస్తారు. సరే, భారతదేశ ప్రభుత్వం మీద మళ్ళీ అయినా అంతర్జాతీయ ఒత్తిడి వస్తుందా? ఇప్పుడు వీళ్ళు చాలా ఎదుగుతున్నారు. రెండోది ఏమిటంటే, ఇప్పుడు వర్షాకాలం వస్తే విపరీతంగా వర్షాలు పడ్డాయి అనుకోండి, సింధు నది నీళ్ళను మొత్తంగా ఆపుకునే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు లేదు. కనుక అది ఏమైతుంది, అది పొంగినప్పుడు చాలా వరదలు వచ్చి చాలా నష్టం జరుగుతుంది. మీరు అనివార్యంగా నీళ్ళను వదిలిపెట్టవలసి వస్తుంది కిందికి. మీకు ఆ హంగులు, తర్వాత దానికి కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలి. అది చేసుకుంటామని అంటున్నారు మోడీ గారు కూడా. లేదు, మనం మన దేశంలో ఇంకొన్ని ప్రాజెక్ట్ కట్టుకొని ఆ నీళ్ళు, కానీ అంత మనకు టైం లేదు. వర్షాకాలం వస్తూనే ఆ సమస్యలు కూడా ఉంటాయి. కానీ ఏ దేశమైనా ఎంత యుద్ధం జరిగినా, ఎంత శత్రుత్వం ఉన్నా, నీళ్ళ విషయానికి వచ్చేవరకు మళ్ళీ ఏదో బతిలాడము, ఉత్తరాలు రాయడము. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు మనకు నీళ్ళు ఆపారు అంటే, లేలే మన ప్రయత్నం మనం చేస్తున్నాము, భారతదేశానికి రాసాము, యునైటెడ్ నేషన్ చెప్తున్నాము, ఇంకా వేరే దేశాలు కూడా చెప్పుకోవచ్చు. కనుక అది అనివార్యంగా వాళ్ళు రాయవలసింది, రాయక తప్పదు వాడు. సరే, మన దేశము కూడా ఇప్పుడు నీళ్ళు ఇస్తే దేశంలో ఇది యుద్ధం చేశాడు వాడు, మన టూరిస్ట్ని చంపాడు, వాడికి మళ్ళీ నీళ్ళు ఇస్తామా అని ఒక సెక్షన్, బలమైన సెక్షన్ ఉంటుంది. కనుక ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి దాంట్లో స్టాండ్ అయితే తీసుకున్నారు. మేము సింధు జలం ఆపుతాం అనేటువంటి వాళ్ళు ఆపారు. కానీ దీంట్లో ఇంకా వేరే అంశాలు చాలా వచ్చి దీంట్లో చేరినప్పుడు అంతర్జాతీయ ప్రెషర్, ఇప్పుడు ట్రంప్ లాంటి వాడు మీరు నీళ్ళు ఇవ్వాలి అన్నాడు.
వీళ్ళు ఇవ్వాలన్నప్పుడు మనకు కొంత ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అతని చేతిలో మన ఆర్థిక విధానము, తర్వాత మన దేశానికి ఆయుధాలు తెప్పించుకుంది. అమెరికా మీద మనం చాలా ఆధారపడింది కనుక అమెరికా ఒకవేళ గట్టిగా చెప్పితే, అట్లా కాకుండా లేదు ఒక మానవత దుఃఖంతో వాడు ఎంత మనకు శత్రుత్వమైన